కూకట్పల్లి మర్డర్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల కోసం 5 టీములతో పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక మర్డర్ కేసు అంశానికి సంబంధించి చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు పోలీసులు. ఈ వ్యవహారంలో దాదాపు 5 బృందాలు ఇప్పటికే విడిపోయి ఆ నిందితుల కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రేణును చంపేసిన తర్వాత స్నానం చేసి బ్యాగ్తో పరారయ్యారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏజెన్సీ ద్వారా పనిలోకి వచ్చారు రోషన్ హర్ష్. అనారోగ్యంతో పని మనిషిని పెట్టుకున్నారు రేణు. 11 రోజుల కిందటే పనిలోకి వచ్చాడు హర్ష్. రేణు ఇంట్లో ముగ్గురే ఉండడం గమనించారు ఆ ఇద్దరు. భర్త రాకేష్, కొడుకు శుభం ఇంట్లో లేని టైంలో రేణు కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేశారు. రేణు హత్య తర్వాత మాదాపూర్లో 2 గంటల పాటు నిందితులు చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తోంది. హఫీజ్పేట్లో బైక్ వదిలేసి ఇద్దరు పరారయ్యారు. చాలా కిరాతకంగా ఈ హత్య చేశారు. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. హత్య చేసిన తర్వాత ఇంట్లో స్నానం చేసి బట్టలు మార్చుకొని తిరిగి ఓనర్ బైక్ పైనే పరారయ్యారు. హత్య చేసిన తర్వాత 2 గంటల పాటు మాదాపూర్ ఏరియాలోని చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తుంది. నిందితుల వ్యవహార శైలికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే అన్ని కోణాల్లో ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం 11 రోజులు మాత్రమే అయింది. అయితే వాళ్ళని ఏజెన్సీ ద్వారా పనిలో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. కూకట్పల్లి దారుణ హత్యకు సంబంధించి రేణు అగర్వాల్ కేసులో సంచలన అంశాలు అయితే వెలుగు చూశాయి. వంట మనిషి, అతని స్నేహితుడు ఇద్దరు కలిసి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. ఇద్దరు నిందితులు జార్ఖండ్ చెందిన వాళ్ళుగా గుర్తించారు. సో పోలీసులు వెల్లడించిన అంశాల ప్రకారం అత్యంత కిరాతకంగా ఆమెను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. సో కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ దారుణం చోటు చేసుకుంది బుధవారం నాడు. రేణు అగర్వాల్ అనే మహిళ ఇంట్లో రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉంటే ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీం ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఇక సీసీటీవీ ఫుటేజీ, వేలిముద్రలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా హత్య జరిగిన తీరుపై ఓ నిర్ధారణకైతే వచ్చారు. రాకేష్, రేణు అగర్వాల్కు ఫతేనగర్లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు కోసం వేరే రాష్ట్రాల్లో ఉంటుంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడువాదుడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్లో మరో అపార్ట్మెంట్లో రాకేష్ బంధువులు ఉంటున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్ చెందిన రోషన్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. అయితే రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఆ ఇద్దరికి 15,000 జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కూడా కల్పించారు. సో బుధవారం ఉదయం రాకేష్, శుభం స్టూల్ దుకాణానికి వెళ్ళగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం 5ంటికి భర్త, కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపులు తట్టినా రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనక వైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్ళి చూస్తే హాల్లో రేణు కాళ్ళు చేతులు కట్టేస్తున్న స్థితిలో రక్తపు మడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారం ఇచ్చాడు. సో వేలిముద్రలతో సరిపోవడంతో రోషన్ హర్షలే రేణు అగర్వాల్ను హత్య చేసినట్టుగా తేలింది. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేసినట్లుగా వెల్లడైంది. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న బట్టలను అక్కడ వదిలేసి శుభ్రంగా స్నానం చేసి సూట్ కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీలో దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. చివరికి అదే ఓనర్కు చెందిన స్కూటీ పైన ఇద్దరు పరారయ్యారు. సో కుక్కట్పల్లి పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుల కోసమైతే గాలిస్తున్నారు. ఇంకా వారి జాడ తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికి ఈ నిందితుల ఆచూకీ కోసమైతే 5 టీంలు విపరీతంగా గాలిస్తున్నాయి. మరోవైపు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రేణు అగర్వాల్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె భర్త, కొడుకులను ఓదార్చారు. అలాగే కేసు స్టేటస్ గురించి కూడా ఆరాధిస్తారు. అయితే ఈ నిందితులు ఇద్దరు కూడా హత్య చేసిన తర్వాత మాదాపూర్ వచ్చినట్టు తెలుస్తుంది. మాదాపూర్లోనే 2 గంటల పాటు చక్కర్లు కొట్టినట్టుగా సమాచారం. తర్వాత హఫీజ్పేట్కు వెళ్ళి అక్కడ ఆ బైక్ను వదిలి అక్కడి నుంచి పరారైనట్టుగా తెలిసింది. దీంతో మరి నిందితులు హఫీజ్పేట్ నుంచి అక్కడ ఏదైనా ట్రైన్ ఎక్కి అటు నుంచి వెళ్ళిపోయారా, లేదంటే సంగారెడ్డి వైపు, ఈ నాందేడ్ వైపు ఏమైనా వెళ్ళిపోయారా, ముంబై హైవే వైపు వెళ్ళిపోయారా, లేదంటే అటు నుంచి ఇంకేదైనా వేరే రూట్లో వెళ్ళారనేది ప్రస్తుతం పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. సో హఫీజ్పేట్ నుంచి మియాపూర్ మీదుగా ఇటు అయితే ఓల్డ్ ముంబై హైవే వైపు అయినా వెళ్ళుండాలి, లేదా బోయిన్పల్లి వైపు వెళ్ళి, లేదా ఇటు రాజీవ్ రహదారి వైపు అయినా వెళ్ళుండాలి. సో మొత్తం మీద లేదా హఫీజ్పేట్లోనే లోకల్ ట్రైన్ ఎక్కి అటు నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి పరారైన
అయి ఉండాలని పోలీసులు భావిస్తున్నారు. సో మొత్తం మీద అత్యంత కిరాతకంగా చేసిన ఈ బ్రూటల్ మర్డర్కి సంబంధించి పోలీసులు అయితే చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. 5 బృందాలుగా విడిపోయి ప్రస్తుతం నిందితుల కోసం అయితే గాలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో కాళ్ళు చేతులు కట్టేసి చాలా కిరాతకంగా హత్య చేశారు. ఆ చేతులు కాళ్ళు కట్టేసి ఆమె తలపై ప్రెషర్ కుక్కర్ గిన్నెతో ఇష్టం ఉన్నట్టుగా కొట్టినట్టు తెలుస్తుంది. ఆ నగదు గురించి ఆరా తీసినప్పుడు ఆమె చెప్పకపోయేసరికి మరింత బలంగా ఆమెను బాధించి చిత్రహింసలకు గురి చేసినట్టుగా తెలుస్తోంది. సో చివరికి ఇక తమ బండారం బయటపడుతుందని భావించి ఆ ఇద్దరు కూడా ఆమెని కూరగాయల కత్తితో గొంతు కోసి హతమార్చి చనిపోయిందని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి పరారైనట్టుగా సమాచారం. చూడండి, ఇద్దరు నిందితులు కూడా కిరాతకంగా ఆమెను చంపి లిఫ్ట్లో చూడండి, స్నానం చేసి లిఫ్ట్లో ఎక్కిన తర్వాత మాట్లాడుకుంటూ తుడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ మొహాల్లో ఏమాత్రం ఎక్కడ టెన్షన్ కానీ ఆతృత కానీ కనబడట్లేదు. చాలా కూల్గా మర్డర్ చేసి బ్యాగులు వేసుకొని లిఫ్ట్లో వెళ్ళిపోతున్నారు. అటు నుంచి మాదాపూర్ వచ్చారు, మాదాపూర్ నుంచి హఫీజ్పేట వచ్చారు, హఫీజ్పేట నుంచి మరి ఎటువైపు వెళ్ళారనేది మాత్రం తెలియాల్సింది. సో ఆ ఇద్దరు నిందితులు కూడా జార్ఖండ్ నుంచి 10 రోజుల క్రితమే పిలిపించాడు వాళ్ళ స్నేహితుడు. ఆ ఇంట్లో పని కుదిర్చాడు. గేటెడ్ కమ్యూనిటీ, స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో 13 అంతస్తులో ఉంటుంది ఆ బిల్డింగ్. అదే గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఈ తెలిసిన వ్యక్తి ద్వారా, బంధువుల ఇంట్లో పనిచేసే వంట మనిషి ద్వారా ఈ వ్యక్తులను జార్ఖండ్ నుంచి పిలిపించారు. బహుశా నేర చరిత్రకు అలవాటు పడ్డ ఈ వ్యక్తులకు సంబంధించి ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. గతంలో కూడా ఇంకేమైనా నేరాలు చేశారా, ఇప్పుడే చేశారా, లేదా ఎందుకు ఇలాంటి చర్యలు పాల్పడ్డారనేది మాత్రం పోలీసులు ఆరాధిస్తున్నారు. అలాగే ఒక్కసారిగా 10-11 రోజుల నుంచి ఇంట్లో మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్నారు. డబ్బు అలాగే నగదు అన్నీ చూస్తున్నారు. సో ఎలాగైనా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇవన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళి ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు అనే దురాలోచనతో ఈ వ్యవహారం నడిపినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని పోలీసులు కూడా చాలా ప్రిసైజ్గా తీసుకున్నారు. నిందితులు ఎవరనేది తెలిసిపోయింది, హత్య చేసిన తర్వాతే తేలిపోయింది. అయితే ఇప్పుడు నిందితుల కోసం అయితే గాలించడానికి పోలీసులు అయితే బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం బాలానగర్ ఏసీపీ ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు ఎలా కొనసాగుతుందో మాట్లాడారా, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. మొత్తం ప్రత్యేకంగా 5 బృందాలతో ప్రజెంట్ అయితే నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. దీనికి సంబంధించి ఈ కూకట్పల్లి హత్యకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఏసీపీ రవికిరణ్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేణు అగర్వాల్ హత్యకు సంబంధించి దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా గాలింపు చర్యలు చేపట్టారు? ఈ టోటల్గా మేము ఒక 5 టీమ్స్ ఫామ్ చేసినామండి. ఒక టీం ఏమో సీసీటీవీస్ ఫుటేజ్ చెక్ చేయడం, ఇంకోటేమో సిడిఆర్ పర్టికులర్స్ అనాలిసిస్ చేయడం, ఇంకోటి ఏమో వాళ్ళ రాంచీ నేటివ్ ప్లేస్ ఎవరైతే ఉన్నారో ఈ సస్పెక్టెడ్ అక్యూజ్డ్ ఉన్నారో వారికి ఊరికి కూడా పంపించడం జరిగిందండి. మిగతా 2 టీమ్స్ కూడా ఈ లోకల్ చెక్ చేయడం జరుగుతుందండి. సార్ ముఖ్యంగా చూసుకుంటే ఈ రోషన్, హర్ష వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచి వాళ్ళ దగ్గర పనిచేయడం జరుగుతుంది? అంటే రోషన్ చూస్తే వాళ్ళ బంధువుల ఇంట్లో, రేణు అగర్వాల్ బంధువుల ఇంట్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ హర్షని చూస్తే మాత్రం వీళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు. మరి వీళ్ళిద్దరికి ఎలా పరిచయం, అసలు ఎప్పటి నుంచి వీళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ? ఈ రోషన్ అనే అబ్బాయి ఎవరైతే ఈ రేణు అగర్వాల్ ఇంట్లో ఉన్న హర్ష అనే అబ్బాయి, ఇతను మొన్న రీసెంట్గా వచ్చినట్టు 11 days బ్యాక్ ఇతను పనికి కుదిరిండి. అంతకుముందు ఈ రోషన్ అనే అబ్బాయి నేబర్స్ ఇంట్లో అండి. వీళ్ళకు బంధువులు వారు ఏం చెప్తలేరు కానీ సేమ్ కమ్యూనిటీ ఉన్నట్టుందండి. వారి ఇంట్లో 11 months పని చేస్తుండే. అయితే వాళ్ళిద్దరు కూడా పూర్వపరిచయం ఉన్నదండి. ఈ రోషన్కు ప్లస్ ఈ హర్షకి ఇద్దరు కూడా పూర్వపరిచయం ఉన్నట్టున్నది. సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతారటండి వాళ్ళు. అంటే ఎక్కడి నుంచి సార్ ఇతను హర్ష రావడం ఎక్కడి నుంచి జరిగింది, ఈ రోషన్ రావడం ఎక్కడి నుంచి జరిగింది? అంటే ఇక్కడ ఒక ఏజెన్సీ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళు ఎక్కడి నుంచి రావడం జరిగింది? యాక్చువల్లీ ఇది కలకట్టాలో ఒక ఏజెన్సీ ఉంటుందని, దాని పేరు శంకర్ అని ఇతను రన్ చేస్తారండి. ఈ వీళ్ళందరికీ కూడా వారి సప్లై చేస్తారట. ఎవరైతే పనికి అబ్బాయిని కుదుర్చుకుంటారో వాళ్ళను వీరే సప్లై చేయడం జరుగుతుంది వారు చెప్తున్నారండి. సో ఇంతకుముందు కూడా 3-4 సార్లు వాళ్ళ ద్వారానే వచ్చారు, వాళ్ళ ద్వారానే నచ్చకపోతే పంపిస్తాం, మళ్ళీ రిటర్న్ ఇంకో వేరే వ్యక్తిని పంపించడం జరుగుతుందండి. సో అది వీరు చెప్పేదండి. సో ఈ క్రైమ్ సీన్ విషయానికి వస్తే ఏ టైంలో ఈ క్రైమ్ జరగడం జరిగింది సార్? ముఖ్యంగా వీళ్ళు చేసిన టైమింగ్ ప్రకారం కావచ్చు, వీళ్ళు పక్కా ప్లాన్ తోటి ఇదంతా చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో క్రైమ్ ఎప్పుడు జరిగింది, ఏ టైంలో వీళ్ళు పారిపోవడం జరిగింది? మోస్ట్ ప్రాబ్లీ 3 నుంచి ఈ 4-4:30, 5 లోపల జరిగి ఉంటుందండి. ఎందుకంటే 5 గంటల 1 నిమిషంకు వాళ్ళు కిందికి దిగి స్కూటీ వేసుకొని పారిపోయినట్టు మనకు కనబడుతుందండి. సో మోస్ట్ ప్రాబ్లీ ఇది 3 to 5 మధ్యలో జరిగి ఉంటుందండి ఇన్సిడెంట్.
జరిగిన తర్వాత ఎంత మొత్తంలో వీళ్ళు డబ్బులు స్వాధీనం అంటే దొంగతనం చేశారు, ఆభరణాలు ఎంతవరకు దొంగతనం చేయడం జరిగింది, మీకు ఎలాంటి వివరాలు ఉన్నాయి సార్ వాటికి సంబంధించి? సో ఈ విషయంలో వాళ్ళ ఓనర్ తోడు ఎవరైతే రాకేష్ అగర్వాల్ ఉన్నారో వారితో మాట్లాడడం జరిగిందండి. వారు ఏం పెద్ద డబ్బు ఏం పోలేదని చెప్తున్నారండి. వాళ్ళు మోస్ట్లీ ఉంటే ఒక 50 లక్షల రూపాయల కంటే మేము ఎక్కువ ఇంట్లో పెట్టాం సార్. అది కూడా హౌస్ హోల్డ్ పర్పస్, అంటే జనరల్ ఏమైనా ఎక్స్పెండిచర్ గురించి పెట్టుకుంటాం సార్. అంతకంటే ఎక్కువ డబ్బు ఉంటే మేము బ్యాంకులో అక్కడనే పెట్టుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది. గోల్డ్ కూడా ఆమె మెడలో ఉన్న గోల్డ్కి సంబంధించిన గోల్డే చెప్తున్నాండి. మోస్ట్ ప్రాబ్లీ 3-4 తులాల వరకు ఉంటుందని వారు చెప్తున్నాండి. మీరు చెప్తున్నట్టుగా హర్ష అనే వ్యక్తి రోషన్ కి ముందుగానే పరిచయం ఉంది, అంటే ఏజెంట్స్ తోటి మాట్లాడిన తర్వాతనే హర్షని రిఫర్ చేసిన తర్వాతనే హర్షని ఇక్కడ రావడం జరిగిందా, అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని ఇలాంటి దారుణానికి ఒడిగట్టారా, ఏం చెప్తారు? అయితే యాక్చువల్ వీళ్ళిద్దరికి పరిచయం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఏజెన్సీ ద్వారానే రిక్రూట్ కావాలి. సో మోస్ట్ ప్రాబ్లీ ఏమైనా రోషన్ చెప్పుండొచ్చు, మా ఊరు పిల్లగాడు ఉన్నారు అని చెప్పి ఆ ఏజెన్సీ వాళ్ళకి చెప్పుండొచ్చు. ఆ ఏజెన్సీ ద్వారా ఈ పిల్లగాడు వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే డౌట్ రాలేదా సార్ ఎప్పుడు కూడా, అంటే ఈ రోషన్ వ్యక్తి వాళ్ళ బంధువుల ఇంట్లో పనిచేస్తున్నాడు, ఓకే, ఆ హర్ష అనే వ్యక్తి 11 రోజుల క్రితమే మీరు వచ్చినట్టుగా చెప్తాను, మరి 11 రోజుల్లో కావచ్చు, తన కదలికల పైన కావచ్చు, తన వ్యవహార శైలి సంబంధించి కావచ్చు, ఎలాంటి డౌట్ రాలేదా వాళ్ళకి సంబంధించి? వారైతే ఏం డౌట్ లేదు. ఈ పిల్లగాడు ఇంతకుముందు పనిచేసే పిల్లగాళ్ళ కంటే వీడియో మంచుకున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నట్టండి. అంటే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ వాళ్ళంత ఫ్యామిలీ, పాత వాళ్ళ కంటే వీడియో బాగున్నాడు, వీడియో మంచిగా పని చేస్తున్నాడు, అమ్మ అని కూడా మంచిగా జరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నట్టు, పిల్లగాడు బాగున్నాడు అని అనుకున్నట్టు. కానీ ఇంత లోపల ఇన్సిడెంట్ జరిగిందండి వాళ్ళకు. మీరు అబ్జర్వ్ చేస్తే క్రైమ్ సీన్ ఏ విధంగా జరిగింది సార్, దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే వాళ్ళు యూజ్ చేసిన నైఫ్ కి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి మీరేం మాట్లాడతారు? అక్కడ యూజ్ చేసిన నైఫ్ అంటే సీజర్ ఒకటి దొరికిందండి మనకు, కత్తి ఒకటి దొరికిందండి. మన అదేవిధంగా వాళ్ళు ఈ మన గ్యాస్ ఇది ఉంటుంది, మన కుక్కర్ ఉంటుంది కదండి, ఆ కుక్కర్తో నెత్తి మీద కొట్టినట్టు మనకు కనబడుతుందండి. అదేవిధంగా కత్తితో మెడ మీద అక్కడిక్కడ గాయాలు ఉన్నాయండి. ఇంకో మన ఉల్లిగడ్డలు కోసే చిన్న చాకు ఉంటుంది కదండి, ఆ చాకు దారి కూడా ఆమె బాడీ మీద, చేతుల మీద అక్కడిక్కడ ఇంజురీస్ కనబడుతున్నాయండి. చేతులు కాళ్ళు మొత్తం కట్టేసానండి. కట్టేసి ఆమెను అడుగుంటారు డబ్బు ఎక్కడ నుంచి దాచిపెట్టను అని చెప్పి ఏమైనా టార్చర్ ఆ విధంగా చేసి ఉంటారండి. అది ఏమైనా సేకరించారు సార్ క్లూస్ సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆధారాలు, ఎలాంటి ఆధారాలు సేకరించడం జరిగింది? క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చానండి. క్లూస్ టీమ్ వాళ్ళు కూడా మొత్తం కంప్లీట్ గా వాళ్ళ బట్టలు సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఏవైతే వెపన్స్ యూజ్ చేసినో, మర్డర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెపన్స్ యూజ్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగిందండి. ఫింగర్ ప్రింట్స్ కూడా మేము అదే విధంగా తీసుకోవడం జరిగింది. చివరిగా సార్ వీళ్ళు స్కూటీ వాళ్ళకి సంబంధించింది, వీళ్ళకి ఎలా దొరికింది, ఆ తర్వాత వీళ్ళు ఏ విధంగా పారిపోయారు, ఏ విధంగా మీరు స్ట్రేజ్ చేస్తున్నారు? ఈ స్కూటీ అనేది యాక్చువల్లీ ఈ రోషన్ అనే అబ్బాయి ఉన్నారు కదా, ఈ రేణు అగర్వాల్ కాకుండా వాళ్ళ ఇంట్లో నైబర్ ఇట్లా పనిచేసే ఎవరైతే రోషన్ ఉన్నాడో వాళ్ళకి యాక్సెస్ ఉంది ఆ బండి. అప్పుడప్పుడు వాళ్ళు పని చెప్తే ఆ బండి మీద పోయి, ఆ స్కూటీ మీద పోయి సామాన్లు తీసుకొచ్చుడట. సో ఆ కీస్ కూడా అబ్బాయి దగ్గరనే ఉంటాయట. సో ఆ విధంగా ఆ కీ తీసుకొని, స్కూటీ తీసుకొని పారిపోవడం జరిగిందండి వాళ్ళు. సో వాళ్ళు పోతూ కూడా మనకు లాస్ట్ లొకేషన్ మనకు రెయిన్బో విస్టా వరకు లొకేషన్ వచ్చిందండి. టువర్డ్స్ అట్లా మాదాపురా లేకపోతే ఇంకా ఏ డైరెక్షన్లో పోయినట్టు మనకి క్లారిటీ లేదండి. ఇవాళ వెరిఫై చేస్తున్నామండి, దాన్ని బట్టి మేము ముందు ఇన్వెస్టిగేషన్. చివరిగా సార్ జార్ఖండ్ కూడా మీ టీంని పంపించారని చెప్పేసి చెప్తాను, వీళ్ళు నివాసం ఉంటున్న రాంచీ ప్రాంతానికి, మరి అక్కడ ఎలాంటి వివరాలైనా దొరికాయా, వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరికాయా సార్? ఇంకా లేదండి, ఇంకా మన వాళ్ళు ఇంకా రీచ్ కాలే. రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికితే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లు కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మన పాత కేసులు ఏమైనా ఉన్నాయో వీళ్ళ మీద. అంటే యూజువల్గా మనం జనరల్గా ఈ ఏజెన్సీ వాళ్ళని అడిగితే వాళ్ళు మాత్రం ఏం లేదని చెప్తారు. వాళ్ళు ఇంకా ఎవరికి మన దగ్గర ఇంకా అప్రోచ్ కాలేదండి. మన టీం అక్కడ పోయిన తర్వాత మాట్లాడిన తర్వాత ఫర్దర్ ఏమైనా అప్డేట్ ఉంటే మీకు చెప్తాను. రేణు అగర్వాల్ హత్యకు సంబంధించి అయితే ప్రెసెంట్ 5 ప్రత్యేక బృందాలతో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకొని అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వీళ్ళ ప్రాంతానికి రాంచీకి, జార్ఖండ్ రాంచీ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా టీం అయితే ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే ప్రెసెంట్ దర్యాప్తు చేపడుతున్నాం, గాలింపు చర్యలు చేపడుతున్నాం అని చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళు స్కూటీ ఏదైతే వేసుకొని వెళ్లారో రెయిన్బో విస్టా ఆ దారిలో నుంచి వెళ్ళినట్టుగా, ఆ వేలో నుంచి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా, క్లూస్ ఆధారంగా అయితే ప్రెసెంట్ దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని చెప్తున్నారు ఏసీపీ రవికిరణ్ రెడ్డి. మొత్తం మీద ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో పక్కా ప్లాన్ ప్రకారమైన నిందితులు హత్య చేసినట్టుగా గుర్తించారు. వాస్తవానికి రేణు అగర్వాల్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో, బరువు పనులు చేయలేకపోవడంతో ఆమెకు పని మనిషి కావాల్సి వచ్చింది. దీంతో తమ బంధువులకు వాకప్ చేయడంతో వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి ద్వారా జార్ఖండ్ చెందిన వాళ్ళ ఊరి వ్యక్తిని ఆ వ్యక్తి పిలిపించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనంతటికీ కోల్కతాకు చెందిన ఒక ఏజెన్సీ ద్వారా ఈ వ్యక్తి పనిలో కుదిరినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అత్యంత కిరాతకంగా ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించారు. 11 రోజుల నుంచి కేవలం భర్త, కొడుకు ఇద్దరు, వాళ్ళకి స్టీల్ షాప్ ఉంది పక్కనే సనత్ నగర్లో. సో ఆ రకంగా వాళ్ళిద్దరూ అటు వెళ్తారు, ఇక ఆమె ఒంటరిగా ఉంటుందని గమనించారు.
అందులో అగర్వాల్స్ మార్వాడీస్ కావడంతో ఎక్కువగా డబ్బు నగదు ఉంటుందని వాళ్ళు ముందే స్కెచ్ చేశారు. సో ఆమెని కిరాతకంగా కాళ్ళు చేతులు కట్టేసి లాకర్ విప్పి లాకర్ పగలగొట్టి అందులోంచి ఎంత దోచుకెళ్లారని తెలియదు. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా 5 తులాల బంగారం లేదా 50,000 నగదు తీసుకెళ్ళినట్టుగా కొంత సమాచారం అంతా ఉంది. సో ఆమెను చిత్రహింసలకు గురి చేసినట్టుగా తెలుస్తోంది. నగలు అలాగే నగదు ఇవి ఎక్కడ దాచిపెట్టారో చెప్పమంటూ అడిగినట్టుగా తెలిసింది. సో ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఇంట్లో పని మనుషులు పెట్టే ముందు వాడి వెనక ముందు చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. అంటే గతంలో ఇట్లాంటి నేరాలు చాలా జరుగుతాయి. దేశ రాజధాని ఢిల్లీలో చాలా పకడ్బందీగా ఇప్పుడు వ్యవస్థ మారింది. అక్కడ అన్ని రకాలైనటువంటి ఎంక్వైరీలు చేసి తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ ఆరా తీసాకే తీస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఏజెన్సీల ద్వారానే పని మనుషులుగా చేరుతున్నారు. ఆధార్ కార్డు ఇస్తున్నారు, అన్నీ సమర్పిస్తున్నారు, పూర్తి వివరాలు ఇస్తున్నారు. కానీ పనిలో చేరాక వాడు నేరస్తుడిగా మారి దురాలోచనలు పుట్టి దుర్బుద్ధి పుట్టి ఇలాంటి పని చేస్తే దానికి ఎవరు ఏం చేయని పరిస్థితి. వీళ్ళు కూడా నేరస్తులుగా మారి అంటే తొందరగా సెటిల్ అవ్వచ్చు. ఇట్లాంటి ఈజీ మనీ ద్వారా అక్రమంగా ఇట్లా దోచుకున్న డబ్బుతో తొందరగా సెటిల్ అవ్వచ్చు, ఎక్కడికైనా పారిపోవచ్చు అని ఆలోచించడం తెలుస్తుంది. కానీ నిందితులు ఈ హత్య చేసే ముందు ఏమాత్రం అసలు భయాందోళనకు గురైనట్టుగా కూడా కనిపించట్లేదు. చూడండి, స్నానాలు చేసి నింపదిగా అక్కడి నుంచి ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నారో. ఆ లిఫ్ట్లోంచి వాళ్ళు అక్కడి నుంచి ఎలాంటి హడావుడి కూడా లేదు. ప్రశాంతంగా హత్య చేసిన తర్వాత వాడు ఇంకా ఏమైనా ఉందా అంటూ అడుగుతూ తుడుచుకుంటున్నాడు. ఆ చూడండి ఒకసారి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే కూడా ఎక్కడ వాళ్ళు పెద్దగా టెన్షన్ పడ్డ దాఖలాలు కూడా లేవు. చాలా లైట్గా కూల్గా ఈ వ్యవహారాన్ని తీసుకొని అక్కడి నుంచి అదే ఓనర్ బైక్తో ఈ ప్రాంతం అంతా కూడా జూబ్లీ హిల్స్ మాదాపూర్ ఏరియాలో చక్కర్లు కొట్టి హఫీజ్పేటలో బైక్ వదిలేసి వెళ్ళిపోయారంటే ఎంత దారుణాన్ని కూడా కట్టారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఈ హత్యతో అనేక అంశాలు అయితే ఇక్కడ కొన్ని గుణపాఠాలుగా మారుతున్న పరిస్థితి కొంతమందికి. ఎందుకంటే పని మనుషుల్ని ఇంట్లో పెట్టుకునే ముందు, వంట మనుషులు కానీ పని మనుషులు పెట్టుకునే ముందు తెలిసిన వ్యక్తుల్ని పెట్టుకోవాలి. అందులో వాళ్ళని కూడా ఆరా తీసి వివరాలని తెలుసుకున్నాక పెట్టుకోవాలనేది ఒక సారాంశంగా మనకు అనిపిస్తుంది. ఏదేమైనా ఈ వ్యవహారంలో మాత్రం చాలా దారుణం జరిగింది. కూతురు ఎక్కడో వేరే రాష్ట్రాల్లో చదువుకుంటుంది. కొడుకు భర్త ఇద్దరు షాప్కి వెళ్తారు. ఇక ఒంటరిగా ఉన్న ఆమెను ఇరియాదునుగా భావించి నగదు దోచుకొని ఆమెను హత్య చేసి కిరాతకంగా హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఈ నిందితుల కోసమైతే 5 టీములు గాలిస్తున్నాయి. పోలీసులు అయితే వాళ్ళని తొందరగా పట్టుకుంటామని చెప్తున్నారు. జార్ఖండ్ కూడా ఒక టీమును పంపినట్టుగా తెలుస్తుంది. జార్ఖండ్ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. గతంలో ఇలాంటి నేరాలు ఏమైనా చేశారా లేదా ఇప్పుడే ఫస్ట్ టైం చేశారా, అయితే చేసి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పారిపోయారు ఏంటనేది మాత్రం త్వరలోనే వీళ్ళని పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు.